రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు మైనర్ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడిన ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఆదిపట్ల సర్కిల్ పరిధిలోని నాగార్జున సాగర్ రహదారి బ్రాహ్మణపల్లి చౌరస్తా వద్ద అర్ధగంట పాటు రాస్తారోకో నిరసన తెలియజేశారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్ మాట్లాడుతూ మైనర్ అమ్మాయిపై బండి భగీరథ్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో స్వయాన అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పోలీసులకు దొరకకుండా తప్పించుకుని పరారులో ఉండడంలో ఆంతర్యం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫోక్సో లాంటి కఠినమైన కేసులో కూడా నిందితుని అరెస్ట్ చేయకుండా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి భగీరథ్నే మైనర్ అమ్మాయి హనీ ట్రాప్ చేసిందనడం, డబ్బుల కోసం ఇదంతా చేస్తుందనడం మహిళల పట్ల బీజేపీ నేతల వైఖరిని వారి దిగజాడుతనాన్ని తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేసి ఫోక్సో అత్యాచారం బ్లాక్మెయిల్ యాక్ట్ కింద వెంటనే కేసు నమోదు చేసి నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తుర్కయాంజల్ మున్సిపల్ కమిటీ సభ్యులు పి శ్రీనివాసులు, పార్టీ సీనియర్ నాయకులు పడుగు శంకరయ్య, శాఖ కార్యదర్శి ఐతరాజకృష్ణ, నాయకులు ఆరెడ్ల మాధవరెడ్డి, లక్ష్మణ్, బండ బీరప్ప శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి, గొడ్ల వినోద్ కుమార్, జి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిఐటి ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ఏదైతే కేంద్ర కుమారుడు బండి మొత్తం కార్లో వేసుకొని ఎక్కడెక్కడో మొత్తం తిప్పుకుంటూ అమ్మాయిని అనేక కార్లో అత్యాచారం చేసి అమ్మాయిని ఈ విషయం కనుక ఎవరికైనా చెప్తానంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను, కుటుంబ సభ్యులను చంపేస్తానని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని అత్యాచారం చేయడం అనేది జరిగింది. ఇంతకుముందు మనం ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చూస్తాం. ఎవడన్నా పేదోడే కనుక అట్లా అత్యాచారాలకు పాల్పడ్డా, ఇదే రకమైనటువంటి నేరానికి పాల్పడ్డా, ఆ రకంగా పేదోడే కనుక అయితే ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళను బొక్కలో వేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ పెద్దోడి కొడుకు కాబట్టి, వాడు ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి, బీజేపీ నాయకుడు కాబట్టి వాళ్ళ కొడుకును ఇప్పటికీ 4-5 రోజులు వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆ రకంగా అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బీజేపీ ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏమైనా కుమ్మక్కై ఆ రకంగా అగ్రవర్ణాల పిల్లల్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఆలోచన చేయాలి. అందుకనే సిపిఎం పార్టీగా సిఐటియుగా వెంటనే బండి భగీరథను అరెస్ట్ చేయకపోతే రాబోయే 2 రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు మండల కమిటీ సభ్యులు పొటేల్ సింగ్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. సోదరులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంటు, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంటు లా అండ్ ఆర్డర్ను, రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు బండి సంజయ్ కుమారు, బండి భగీరథ చిన్నోనికి అమ్మాయిని